వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుంది. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరయింది. వాయుగుండం బలహీనపడినప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టట్లేదు. ఇక వరదలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో భారీ నష్టం జరుగుతుంది. ఇక మరోవైపు గోదావరికి వరద ఉధృతి పెరగడంతో అధికారులు హైలైట్ ప్రకటించారు. ఉత్తరాంధ్రలో వర్షాలు వరదల నుంచి ఇంకా జనం తేరుకోలేదు. వర్షాలకు రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. రైవాడ మినహా అన్ని జలాశయాల గేట్లు ఎత్తివేశారు. దీంతో వరద పోటెత్తి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు రహదారులు తెగిపోవడం, వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సుమారు 3500 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రాకపోకలు స్తంభించాయి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులకు వరద కొనసాగుతోంది. రెల్లిగెడ్డ, అదపాకగెడ్డ, సాయన్నగెడ్డ వరద ఉధృతికి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు గొట్టా బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. మరో 2 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస సమీపంలో చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 15 గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాదకర పరిస్థితుల్లో గిరిజనులు నదిని దాటుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కాకినాడ జిల్లా ఏలేరు కాలువకు భారీగా వరద నీరు కొనసాగుతోంది. ఏలేరు జలాశయం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడంతో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పిఠాపురం మండలం రాపర్తి దగ్గర ఏలేరు కాలువకు గండిపడింది. దీంతో జమునపల్లి, రాపర్తి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఏలూరు జిల్లాలోని గోదావరి, శబరి నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొల్లేరులో కూడా వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో లంక గ్రామాలు వణికిపోతున్నాయి. గ్రామాలు ముంపునకు గురై 10 రోజులవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరాల కోసం ప్రజలు పడవలపై ప్రమాదకర స్థితిలో ప్రయాణం చేస్తున్నారు. కొల్లేరులో అక్రమంగా భారీ ఎత్తున చేపల చెరువులు పెరగడం, ఉప్పటేరు దగ్గర రైల్వే లైన్ వంతెన నిర్మించడంతో సముద్రంలోకి వరద పూర్తి స్థాయిలో వెళ్లడం లేదు. దీంతో ఈ వరద నీరంతా కొల్లేరును ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది. కొల్లేరులో వరద పరిస్థితికి ఆక్రమణలే కారణమని, వీటిని తొలగిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు బుడమేరు వాగు బెజవాడ వాసులను ఇంకా భయపెడుతూనే ఉంది. బుడమేరు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూ ఉండడంతో వరద ఉధృతి పెరిగింది. పులివాగు వరద పోటుతో బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. పూడ్చివేసిన 3 గంటలకు ఎత్తు పెంచుతున్నారు. అటు విజయవాడలో మరోసారి కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. వరదలు తీవ్ర ప్రభావం చూపడంతో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ నిర్వహించారు. పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేయాలి అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.